మేము జవాబుదారుతాను. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం 2024లోనే యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొచ్చింది. 2024లో యాంటీ పేపర్ బిల్ తీసుకొస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసిపోయింది. ఆ రోజు సూచనలు సలహాలు మీరు ఇచ్చేది ఉంటే ఇవాళ కొంచెం విద్యార్థులకు మెరుగు జరిగేది. ఇవాళ బిల్లు తీసుకొస్తే మీరు సమర్థించరు, వాకౌట్ చేసిపోతారు, సూచనలు సలహాలు ఇవ్వరు. ఇవాళ కాంగ్రెస్ కూటమి పాత్ర గతంలో మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అని లాడ్జింగ్లో రాశారు. లాడ్జింగ్లలో పేపర్ లీక్ అయినాయి. మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలప్పుడు. మెడికల్ ఎంట్రన్స్ అంటే లాడ్జింగ్లో రాసినప్పుడు. కాబట్టి దీని మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగద్దనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నీట్ను పట్టుకొచ్చింది. ఈ నీట్ పేపర్ కూడా లీక్ అయిందని భావించిన తర్వాత ఇస్రో చైర్మన్ రాధాకృష్ణ గారి సమక్షంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ అనేక సూచన సలహాలు ఇచ్చింది. జేఈఈ తరహాలోనే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పి రాధాకిషన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం మొన్ననే అదే తరహాలో ఎగ్జామ్ పెట్టాలని చెప్పి 18 లక్షల మంది విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాలని చెప్పి ప్రిపేర్ అయిన తర్వాత అన్ని ఏర్పాటు చేసిన తర్వాత 23 లక్షల మంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కాబట్టి నీట్ ఎగ్జామ్ను యథావిధిగా నిర్మించి వచ్చే సంవత్సరం కొత్త సంస్కృతంతో చేస్తామని చెప్పి ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించడానికి సిద్ధమైంది. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిబద్ధత. మొదటి నుంచి నరేంద్ర మోడీ గారు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని చెప్పంటున్నారు. అందుకే వాళ్ళు ఇయర్ వేస్ట్ కాకుండా వెంటనే ఎగ్జామ్ పెట్టినాం. నా 40 డేస్లో ఎగ్జామ్ పెట్టినాం. ఏ విద్యార్థికి ఇయర్ వేస్ట్ కాకుండా ర్యాంక్స్ వచ్చినాయి. కష్టపడ్డ ర్యాంక్స్ వచ్చినాయి. ఇంకో విషయం, 2014లో 2014 ముందు దేశంలో 51,000 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటాయి. 51,000 మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి. ఇవాళ 1,36,000 1,36,000 మెడికల్ సీట్లు పెంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది నిబద్ధత, మోడీ ప్రభుత్వం యొక్క నిబద్ధత. అంటే 166% పెంచిన మేము. 2014 కంటే ముందు 51,000 మెడికల్ సీట్లుంటే ఇవాళ 1,36,000 వరకు సీట్లు పెంచినాం. 166% పెంచినాం మనం. ఇలా మెడికల్ కాలేజీలు యూపీ హయాంలో 385 ఉంటే 80 కాలేజీలు ఉంటే యూపీ హయాంలో మెడికల్ కాలేజీలు ఇవాళ 824 కాలేజీలు మెడికల్ కాలేజీలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడించింది. ఇవాళ దీనికి కాంగ్రెస్ పార్టీ సమాజం చెప్పండి, మీకుందా నిబద్ధత, మాకుందా? ఇవాళ ముఖ్యమంత్రి గారు మాత్రం మీ యూత్ డిక్లరేషన్ ఏం చెప్పింది? మీ యూత్ డిక్లరేషను ఇంకో ఏమని, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి, ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరాల్లో పునరుద్ధరణ, నిరుద్యోగ నిర్మూలన. ఇవన్నీ యూత్ డిక్లరేషన్ అన్నారు. ఇది రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వచ్చి ప్రకటించారు. ఇవాళ ఏమైంది నీ యూత్ డిక్లరేషన్? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నీ యూత్ డిక్లరేషన్ అమలు చేస్తే ఇవాళ తెలంగాణలో ఇలా యువత నిరుద్యోగ రహిత రాష్ట్రంగా ఉండేది. నువ్వు అనుకున్న నిరుద్యోగ రహిత రాష్ట్రంగా ఉండేది. కాబట్టి విద్యార్థులు మళ్ళీ చెప్తున్నాం, విద్యార్థులు ఆందోళన చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయదు. ఇలా విద్యార్థుల ముసుగులో కొంతమంది అరాచక శక్తులు జోరి నేను మళ్ళీ చెప్తున్నా, ఏ మెడికల్ డాక్టర్ కావాలనుకున్న విద్యార్థి చేతిలో కర్రలు ఉండయి, రాడ్లు ఉండయి, రాళ్ళు ఉండయి, మారణాయుధాలు ఉండయి. ఇలా విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ సంఘ విద్రోహ శక్తులు ఏంటంటే చాణక్యుని
సూక్తి గుర్తొస్తుంది. రాజు బలవంతుడైతే, పాలించే రాజు బలవంతుడైతే దొంగలు దోపిడీదారులు అందరూ ఒకటై ఆ రాజును వ్యతిరేకిస్తారట. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక బలవంతమైనటువంటి ఒక ప్రధానమంత్రి, ప్రపంచ దేశాలని కూడా ఒక గొప్ప వ్యక్తిగా గౌరవింపబడుతున్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి విపక్షాల పేరుతోని, ఇండియా అలయన్స్ పేరుతోని కమ్యూనిస్టులు ఇట్లంతా కలిసి ఈ దేశంలో అలజడి సృష్టించి దేశ విభజనకు దారితీసే విధంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరికీ అప్పీల్ చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్ల మంచి ఆలోచన ఉంది కాబట్టి తిరిగి 40 రోజుల నీట్ నిర్వహించడం, ఫలితాలు ప్రకటించడం. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి అక్రమాలు జరగకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చి పొరపాట్లు జరగకుండా ఉండడానికి అనేక చట్టాలు తీసుకొస్తున్నాం. కాబట్టి దీనికి ఈ ప్రతిపక్ష పార్టీలో ఆ పార్టీలో వాళ్ళ వలలో పడకుండా, అరాచక శక్తుల యొక్క ట్రాప్లో పడకుండా, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకుండా మీ భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పి, మీ బంగారు భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా వాళ్ళ తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.